సహోదర సహోదరులు మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. దేవుడు తన దాసుల ద్వారా ఉదయకాలం నుండి మనతో మాట్లాడుతూ వచ్చారు. విని మర్చిపోయే వారంగా కాకుండా ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళి నెమరు వేసుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి మనం అప్పగించుకోవాలి. చార్లెస్ విక్ గారు అని ఆస్ట్రేలియా నుండి ఒక మిషనరీ వచ్చేవారు. సండే స్కూల్ మమ్మల్ని అడిగేవాళ్ళు కదా, దేవుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చారు మనకంటే, ఒక చెవుతో విని ఇంకో చెవుతో విడిచిపెట్టడానికని అని చెప్పేవాళ్ళు. అవునా? వాస్తవేనా? చెప్పండి. కాబట్టి వాక్యం వినాలన్నా శక్తి కావాలి, వాక్యం బోధించాలన్నా శక్తి కావాలి కదా. ఒక టీచర్ గారు స్టూడెంట్స్ చెప్పాడంట, పిల్లలు నేను బాగా అలసిపోయినా ఇవాళ నేను నుంచొని కాదు కూర్చొని మాట్లాడతానన్నాడంట. పిల్లలు అన్నారంట, మీరు కూర్చొని మాట్లాడండి, మేము పండుకొని వింటామన్నారు. కాబట్టి మీరు కూడా అలాగే ఉన్నారు కదా. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఇప్పుడు వాచ్లేమో 3 బాగుంది, కానీ వాస్తవంగా టైము 4:30. మరి ఎంతసేపు అయినా మాట్లాడండి అని అన్న మైక్ ఇచ్చారు. పాస్టర్లకి మైకు కదండి, కుర్రవాళ్ళకి బైక్ ఇవ్వకూడదు అంటారు. ఎందుకని? ఇస్తే పక్కన వాళ్ళకి మైక్ ఇవ్వరు అన్నమాట. కాబట్టి మీరేం కంగారు పడద్దు. నేను వృత్తిరీత్యా మత్తు డాక్టర్ని. మత్తు డాక్టర్ అంటే మీకు మత్తు కావాలంటే నా దగ్గరికి రావచ్చు, ఏం పర్వాలేదు. చాలామంది మత్తు డాక్టర్ అంటే మత్తి చెల్లిపోతాడు అనుకుంటారు. కానీ మరి బాడీలో సిస్టమ్స్ అన్నీ మా కంట్రోల్లో ఉంటాయన్నమాట. బీపీ, షుగరు కదా, గుండె, కిడ్నీ అన్నీ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా మీకు? ఆపరేషన్ చేసేటప్పుడు కోసి కుట్లేస్తాడు అంతే కదా. ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది? అది. కాబట్టి 30,000 ఆపరేషన్లకి మత్తు ఇచ్చాను. ఇప్పుడు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది చూడాలి అని అంటే బీపీ మెషిన్తో చూడాల్సిన అవసరం లేదు. మీ ముఖాలు చూస్తేనే నేను చెప్పేయగలను. నిజంగానే, నవ్వుతానికి కాదు కదా, అంత ఎక్స్పీరియన్స్ అనమాట. కాబట్టి మీరేం దిగులు చెందొద్దు, త్వరగా వెళ్ళిపోదాం. మరి మొట్టమొదటిగా మమరే క్రిస్టియన్ అసెంబ్లీ వారికి నా ప్రేమ వందనాలు, యేసురత్నానికి అట్లాని కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఇట్ a great privilege to labor in the Lord's work along with brother Raju Matthews garu. So very glad. ఆయన చాలా సీనియర్ బ్రదరన్. మరి కేరళ నుండి మరి కర్ణాటకకు వచ్చి మరి అట్లనే చాలా దేశాల్లో ఆయన ఉద్యోగరీత్యా పరిచర్యలో మరి ఆయన ఉంటూ అదే సమయంలో ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి సేవ చాలా అభినందనీయం. ఎందుకు అని అంటే నేను ఎక్కువ చెప్తుంటాను, సువార్త పత్రికలు కేవలం రోడ్ల మీద పంచుకుంటూ వెళ్తే, లేకపోతే మత ప్రచారం చేసినట్లుగా సువార్త ప్రకటిస్తేనే కాదు, మనం పత్రిక ఇచ్చేదానికి ముందు, సువార్త పంచేదానికి ముందు మనం ప్రేమ కనపరిచి వ్యక్తుల్ని పరిచయం చేసుకొని స్నేహితులను చేసుకొని ఆ తర్వాత సువార్త అందించడం చాలా చాలా అవసరం. కాబట్టి భారతదేశంలో, ఇంత పెద్ద హైందవ దేశంలో ఇవాళ ప్రభు ప్రేమను కనుపరిచి ఆ తర్వాత సువార్తీకరణ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దాని నిజ జీవితంలో చేసి చూపిస్తున్నటువంటి సహోదరులు రాజు మాథ్యూస్ గారు. అందుని బట్టి మనం ప్రభునందు సంతోషిస్తున్నాం. మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో అట్లాగే చేయాలి. మీ ఇంటి పక్కన వాళ్ళకి ఏం పెట్టాలి? మీరు పత్రిక ఇచ్చే ముందు పచ్చడి పెట్టండి అంటా. నేను ఏమంటానండి, మీరు గోంగూర పచ్చడి చేసుకున్నారు అనుకోండి, కర్ణాటక వాళ్ళకి గోంగూర తెలియదు కదా, అందుకని ఏం చేయాలి? మీరు గోంగూర పచ్చడి పెట్టాలి కదా. ఇంట్లో ఏదైనా బాగా కూర చేసుకున్నారు, పక్కింటి వాళ్ళకి పెడితే అప్పుడు వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఫ్రెండ్స్ అవుతారు, అవునా కదా. అప్పుడు ప్రార్థనకు రమ్మంటే వాళ్ళు మనతో పాటు వస్తారన్నమాట. అట్లనే చాలామంది యవనస్తులు కాలేజీలో చదువుతున్న వాళ్ళకి మనం కనుక ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ప్రేమించి మన ఇంట్లో చేర్చుకొని పరిచయాలు పెంచుకొని అప్పుడు ప్రభువుని గురించి మనం నేర్పిస్తే, బోధిస్తే ప్రజలు వింటారు. నా పేషెంట్స్ కూడా అంతే. నా పేషెంట్స్ చాలా సర్వీసెస్ పొందిన తర్వాత చివర్లో అడుగుతారు, డాక్టర్ గారు మీ పేరు ఏంటండి అంటారు. అంటే నా పేరు ఇది అన్నాను అనుకోండి. అదేంటండి వెరైటీగా ఉంది పేరు అంటే, అవును వెరైటీగానే ఉంటుందండి, బైబిల్లో పేరు, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం,
యేసుప్రభుని నమ్ముకోవడం అంటే మతంలో దిగడం కాదు. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే ఆత్మరూపయోగ దేవుడు ఆయన మార్గంలో నడవడమే ప్రభుని నమ్ముకోవడం అండి అని అట్లా సువాత చెప్తానమాట పేరుని బట్టి. ఓహో అందుకండి మీరు ఇప్పుడు దాకా మమ్మల్ని అంత కేర్ తీసుకున్నారు అంటారు చివరిలో. అంటే దేవుని పిల్లలు కాబట్టి మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అని దాని అర్థం. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ మీ అందరి ముఖాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా బ్రైట్గా, చాలా అందమైనటువంటి ప్రజలుగా మీరు కనిపిస్తున్నారు కదండి. కదా, మీకు ఉన్నది నాకు లేనిది మీకు తెలుసు కదా. నాకు దువ్వెన అవసరంలా, మీకు మాత్రం ఇంట్లో చాలా దువ్వెనలు ఉన్నాయి, అవునా కదా. ఈ మధ్యాహ్నం మనం ఈ సెషన్ ముగించుకునే దానికి ముందు ప్రభు మనతో ఈ మధ్యాహ్నం వేళ ఏం మాట్లాడతారో ప్రార్థనాపూర్వకంగా విందాం. మీ దగ్గర గ్రంథాలు ఉంటే ఒకసారి తెరచి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్. ఐఎమ్ రీడింగ్ ఎ పోర్షన్ ఫ్రమ్ చాప్టర్ 17. 34వ వచనం నుండి చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి నేను చదువుతున్నాను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, పడుకోవద్దు, నిద్రపోవద్దు, కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, మధ్యాహ్నం మీ సన్నిధి కొరకై మీకు స్తోత్రములు. మీ దాసును బలపరిచి మీ వర్తమానాన్ని మాకు వినిపించారు. మమ్మరే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మీరు జరిపిస్తున్న ఈ సభను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నడిపించిన మీ ప్రజలైన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. హుబ్లీలో మీ సాక్ష్యమును మీరు స్థిరపరిచారు, బలపరిచారు. మీకు వందనాలనైనా. ఈ కాలంలో, ఈ దినాలలో మా మట్టుకు మేము మీ వాక్యానికి అప్పగించుకొని యథార్థవంతులుగా జీవించినట్లు కృప చూపండి. మీ వాక్యం ద్వారానే మమ్మల్ని బలపరచండి. మా స్వభావము చంచలమైనది ప్రభువా, మీరు స్థిరపరచగలిగిన దేవుడవు. అందుకనే కృప కొరకు, కనికరం కొరకు మీ వైపు చూస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ కూడా మాతో మీరు మాట్లాడండి. కొద్ది సమయాన్ని మీ ప్రజలకు ఆశీర్వాదకరంగా, మీ నామమునకు మహిమకరంగా చేయుదురని మీ దాసుడు నిష్ప్రయోజకుడు కనికరించి మా అందరితోనూ మీరు మాట్లాడినట్లు ప్రభువా, మీ మాట నుంచి మీ నామమును మహింపరచుకుందురని మా రక్షకుడును యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమునే స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగంలో చిన్న దావీదు పెద్ద గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్న సందర్భంలో సౌలుతో, ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయినటువంటి సౌలుతో దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదివాం. నువ్వు ఇంత చిన్నవాడివి, యుద్ధ ప్రావీణ్యం లేనివాడివి, యుద్ధోపకరణములు ధరించుకోవడానికి కూడా చేత కాదు. అటువంటి నీవు అంత పెద్ద గొల్యాతును ఎట్లా జయించగలవు అని సౌలు అడిగినప్పుడు దావీదు ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, ఒకప్పుడు నేను అడవిలో ఉన్నప్పుడు నా గొర్రెలను నేను కాయిచూ ఉన్నప్పుడు ఒక సింహము చేతిలో నుండి, నోటిలో నుండి ఒక గొర్రెను నేను కాపాడాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి నుండి కూడా దాడి నుండి నా మందలను నేను కాపాడుకున్నాను. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి కాపాడిన నా దేవుడు ఇప్పుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను తప్పిస్తాడు. ఆ గొల్యాతు మీద నాకు గొప్ప జయాన్ని ఇస్తాడు అని దావీదు చెప్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అప్పుడు సౌలు రాజు అంటున్నాడు, వెళ్ళు, గొల్యాతు మీద యుద్ధం చేయి కదా, నీ దేవుడైన యెహోవా నీకు
విజయమునిస్తాడయ్యా అని సౌలు దావీదును బలపరిచి యుద్ధానికి పంపుతున్నట్లు మనం చూస్తున్నాం. మీరందరూ వాక్యం బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి మీకు చాలా ఈజీగా చెప్పచ్చు కదా. సింహం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో సింహం అంటే ఎవరు? సింహం అంటే సాతాను కదా. పేతురు పత్రికలో ఆ మాట మనము చూస్తాం. సింహం అంటే ఎవరు? సాతాను. 5వ అధ్యాయం 8వ వచనం మొదటి పేతురు పత్రికలో కదా. సింహము, గర్జించు సింహం సాతానుడు, ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతా ఉన్నాడు అనమాట. కాబట్టి సింహం అంటే సాతానుడు. ఎలుగుబంటి ఎవరు? ఎలుగుబంటి కదా. చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఎలుగుబంటి బొమ్మలతో, ఆడుకుంటారా లేదా? బేర్ ఎలా ఉంటుందండి? సాఫ్ట్గా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా? సాఫ్ట్గా ఉంటుంది కదా. చాలామంది ఆడపిల్లలు కదా పడుకునేటప్పుడు కూడా ఈ బేర్ బొమ్మలను ఏం చేస్తారు చెప్పండి? పక్కన వేసుకొని పడుకుంటారు. ఎందుకు? చాలా సాఫ్ట్గా ఉంటుంది. నా కూతురు కూడా అంతే, బేర్తో ఆడుకునేది చిన్నప్పుడు. కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది, కానీ చాలా క్రూయల్ యానిమల్, అవునా కదా. గొర్రెలు కనబడితే ఏం చేస్తుంది? ఎలుగుబంటి చీల్చేస్తుంది. మన మీద కూడా పడి చీల్చేస్తాయి. చాలాసార్లు మేము ఎలుగుబంట్లు మమ్మల్ని అటాక్ చేసినాయి. మేము ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఉద్యోగం చేశాను నేను. కాబట్టి ఎలుగుబంటి అంటే చాలా డేంజరస్. చూడటానికి మాత్రం ఆట వస్తువులాగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, అరే చాలా బుజ్జిగా ఉంది, కానీ చాలా డేంజరస్ యానిమల్. ఈ లోకంతో కదండి పోలిక అనమాట. ద బేర్ కదండి ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ద వరల్డ్. లోకం ఎట్లా ఉంది చెప్పండి? ఆట వస్తువులాగా ఉంది వాళ్ళు చాలామందికి లోకం. కదా మనం ఈజీగా స్నేహం చేయొచ్చు అనుకుంటాం, కానీ లోకం చాలా డేంజర్ కదండి. వరల్డ్ ఈజ్ ఏ డేంజర్ టు ద బిలీవర్, టు ద చైల్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి సింహం అంటే ఎవరు అనుకున్నాము? సాతానుడు అనుకున్నాం కదా. ఆ తర్వాత ఎలుగుబంటి అంటే లోకానికి పోలిక. ఈ సింహము అట్లాగనే ఈ ఎలుగుబంటి ఏం చేస్తున్నాయంటే గొర్రెలను చీల్చేస్తున్నాయి, గొర్రెలను తోడుకొని వెళ్ళిపోతాయి, మందను చీల్చేస్తాయి. మందకు అపాయం వీటి ద్వారా. వీటి చేతిలో నుండి తన గొర్రెల మందను దావీదు కాపాడుకునేవాడుగా కనిపిస్తున్నాడు. దావీదు ఎంత మంచి కాపరి కదా. ఏం చేస్తున్నాడు? సింహం వచ్చినప్పుడు పారిపోయినాడు కాదు, ఎలుగుబంటి వచ్చినప్పుడు పారిపోయినాడు కాదు, వదిలేసినాడు కాదు, వాటితో పోరాటం చేస్తాడనమాట, యుద్ధం చేస్తాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఎవరి కోసం దావీదు పోరాటం చేశాడు? ఎవరి కోసం దావీదు పోరాటం? దావీదు పోరాటం ఎవరి కోసం అంటే తన గొర్రెల కోసం. హీ వాజ్ అ షెపర్డ్ హూ హ్యాడ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లయన్ అండ్ బేర్. గొర్రెల కొరకు పోరాడేటువంటి దావీదును మనము ఇక్కడ చూస్తున్నాం. ఇదే గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాడు. అవునా కదా. దావీదు ఎవరు? గొర్రెల కోసం పోరాటం చేసేవాడని ఫస్ట్ పాయింట్ మనం విన్నాం. రెండోది గొర్రెలను కాచేవాడు అనమాట, గొర్రెలను కాపాడేవాడు. గొర్రెల కోసం పోరాడతాడు, గొర్రెలను కాపాడుకునేటువంటి దావీదు. ఇందాక మనం చదివినటువంటి అధ్యాయంలో 17వ అధ్యాయంలో 15వ వచనం కూడా చూద్దాం. చూడండి 17-15, 17 and verse 15. ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 15వ వచనం. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. ఎన్ని విషయాలు చూసామండి? 3 సంగతులు కదా. గొర్రెల కోసం పోరాటం చేస్తున్నాడు, గొర్రెలను కాయుచున్నాడు, ఇక్కడ గొర్రెలను మేపుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లానే 20వ వచనం చూడండి. 20వ వచనం 17-20. దావీదు ఉదయంన లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. గొర్రెలను ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడంటే గొర్రెల పట్ల ఎంతో బాధ్యత ఉన్నది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి గొర్రెలను విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వాడు దావీదు కాదనే సంగతి మనం చూస్తున్నాం. ఎవరి కోసం దావీదు పోరాటం అంటే గొర్రెల కొరకు దావీదు పోరాడుతూ ఉన్నాడు. మంచి కాపరి.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని 23వ కీర్తనలో మనం చదువుతాం. దేవుడు మంచి కాపరి కదా. ఆయన తన గొర్రెలను ఏం చేస్తాడు? ఆయన చక్కగా ఆయన నడిపిస్తాడు. ఒకవేళ చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రె పిల్లలు అంత వేగంగా నడవలేవు, ఫాస్ట్గా నడవలేవు. అందుకని దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకొని, చేతుల్లో ఎత్తుకొని చిన్నగా నడిపిస్తాడు. ఏమాత్రం తొందర చేసేవాడు కానే కాదు. అట్లానే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినని యేసు ప్రభు వారు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కూడా మంచి కాపరే, అవునా కదా. దేవుని పిల్లల కొరకు, దేవుని సంఘము కొరకు పౌలు ఏం చేశాడమ్మా? ఎంతో భారము కలిగి ప్రయాసపడినట్లు తన పత్రికల్లో రాస్తున్నాడు. ఇవాళ యేసు ప్రభు వారు ఎవరు? మంచి కాపరి. ఆయన గొప్ప కాపరి కదా. తర్వాత ప్రధాన కాపరి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. మనల్ని ఏం చేశాడు? మనల్ని కూడా ఆయన కాపర్లనుగా చేశాడా చేయలేదా? మనం చిన్న చిన్న కాపర్లు ఉన్నాం, అసిస్టెంట్ షాపర్డ్స్ అంటాం కదా. మనం కూడా చిన్న చిన్న కాపర్లు, అసిస్టెంట్ పాస్టర్స్ అనొచ్చు. లేకపోతే పాస్టర్ అన్నా షాపర్డ్ అన్నా ఒకటే అర్థం. కాపర్లు ఎంతమంది ఉండొచ్చమ్మా ఒక సంఘానికి? ఇది చెప్పండి, నేను వెళ్ళిపోవాలి త్వరగా, ట్రైన్ టైం అయిపోయింది. ఒక సంఘానికి కాపర్లు ఎంతమంది ఉండొచ్చు? ఒక్కరేనా? 5-6 ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు సిస్టర్ గారు ఏం చేస్తున్నారు? సండే స్కూల్ పరిచర్య మీరు చేస్తున్నారు అనుకోండి. పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొని వస్తున్నారు. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కోసం మీరు వాక్యం సిద్ధపడి వాక్యాన్ని బోధిస్తున్నారు. మీరు కాపర్లా కాదా? ఆర్ యు నాట్ షపర్డింగ్ ద సండే స్కూల్ చిల్డ్రన్? అట్లానే కొంతమంది సహోదరులను మీరు ప్రేరేపించి సంఘానికి తీసుకొని వస్తున్నారు. మీరు కాపర్లు కాదా? సంఘానికి ఒక్క కాపరి ఉంటాడా? కాదండి. కొత్త నిబంధన అట్లా చెప్పడం లేదు. కాపరి పని అనేది, కాపరి ఉద్యోగం అనేది అది కేవలం పురుషులు మాత్రమే చేయాలి అనేది కాదు. కాపరి అనేటువంటిది కృపావరం. సువార్త ప్రకటించడం కృపావరం, దేవుని వాక్యం బోధించడం కృపావరం. అట్లానే కాపరితనము కూడా కృపావరమే. సంఘంలో పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, కానీ కాపర్లు అనేకులు ఉండవచ్చు. మన విశ్వాస పరిధిని బట్టి, ప్రభు మనకి ఇచ్చే కృపావరాన్ని బట్టి కొంతమంది ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, కొంతమంది ఎక్కువ బాధ్యత కలిగి ఉండరు. కృపావరాల్లో పరిమాణములో తేడా ఉంది, కానీ అందరికీ కృపావరాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఆయన ప్రధాన కాపరి, మనం ఎవరం? మనం ఆయనకు అసిస్టెంట్ షాపర్డ్స్. యేసు ప్రభు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ పేతురుని ఒక ప్రశ్న అడిగాడు కదండి. ఏమని అడిగాడు పేతురుని? పేతురు, సైమన్ పీటర్, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు అన్నాడు. తెలుసది లేదు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకు తెలిసినా కూడా ఆయన ప్రశ్న అడుగుతాడు, అవునా? మళ్ళీ అడిగాడు రెండోసారి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే పేతురు ఏమన్నాడు? ప్రేమించున్నాను ప్రభువా. మళ్ళీ అడిగాడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మళ్ళీ ప్రేమిస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు ప్రభు? ప్రేమిస్తుంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలి? నా గొర్రెలను కాయాలి, నా గొర్రెలను మేపాలి, నా గొర్రె పిల్లలను కాయాలని ప్రభువారు పేతురుకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు చేయాల్సింది అదే. యు నీడ్ టు కంటెండ్ ఫర్ మై షీప్. నా గొర్రెల కోసం నువ్వు పోరాటం చేయాలి. నీ పిల్లల కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు, బాగానే ఉంది. నీ సరిహద్దుల కోసం పోరాటం చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ పోరాటం చేయాల్సింది ఎవరి కోసం? ఇవాళ స్థానిక సంఘము కోసం. ప్రభు నీ చేతికి అప్పగించినటువంటి సంఘము నిమిత్తం, నువ్వు సహవాసం చేస్తున్నటువంటి సంఘము కొరకు అటువంటి పోరాటం చేసేటువంటి నైజము నీకున్నదా అనేది ఈ మధ్యాహ్నం ప్రశ్న. ఈ పాట మీకు వచ్చనుకుంటా, రాకపోతే నేర్చుకోండి. ప్రేమించుచున్నావ నన్ను వీరందరి కన్న మిన్నా,
అనియున్న ప్రభువు అనుచుండే నేడు, విని నీవు మేల్కోను ప్రియుడా, విని నీవు మేల్కోను ప్రియుడా. ప్రభు మేపామనే గొర్రెలను పచ్చిక గల తావులలో, ప్రభు మేపామనే గొర్రెలను పచ్చిక గల తావులలో, కాయుము తన గొర్రెలను కరుణించి ముదమార ప్రియుడా, కరుణించి ముదమార ప్రియుడా. ప్రేమించుచున్నావు నన్ను వీరందరి కన్న మిన్నా, అనియున్న ప్రభువు అనుచుండే నేడు, విని నీవు మేల్కోను ప్రియుడా, విని నీవు మేల్కోను ప్రియుడా. ఇంకా వాక్య భాగం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 11-12 వచనాలు. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా, ఫిలిస్తీయుల అలచందల చేనిలో గుంపుగూడగా జనులు ఫిలిస్తీయులు ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు అతడు ఆ చేని మధ్యను నిలిచి, ఇశ్రాయేలీయులు దాని మీదకి రాకుండా, ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఎవరమ్మా ఆయన పేరేంటి? ఒక దైవజనుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు షమ్మా. ఏం పేరు? ఈయన పేరు షమ్మా. ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు. ఫిలిస్తీయులు పంటను నాశనం చేయడానికి వస్తున్నారు. ఏం పంట వచ్చింది? అలచందల చేనంట. ఇంగ్లీష్లో లెంటిల్స్ అన్నాడు. అలచందలు సమృద్ధి అయినటువంటి పంట దేవుడు ఆ సంవత్సరం దయచేశాడు. బాగా వర్షం పడింది, వ్యవసాయం బాగా చేశారు, రైతులు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టార్జితానికి ఫలము దేవుడు దయచేశాడు. పంట నిండా గొప్ప ఫలం వచ్చింది. చేలు నిండిపోయినాయి ఫలంతో. ఇంకా కోసుకొని ఇంటికి తేవాల. పంట ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి సమయంలో శత్రువు వస్తున్నాడు. ఎవరు ఆ శత్రువు? ఫిలిస్తీయులు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఫిలిస్తీయుల సర్దారులు 5 అంట. ఎంతమంది అండి? ఫిలిస్తీయుల సర్దారులు 5 అని అక్కడ చదువుతాం న్యాయాధిపతుల గ్రంథంలో. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, చూపించడానికి సమయం చాలదు. కానీ ఈ ఫిలిస్తీయులు అనేటువంటి వారు ఎవరికి గుర్తుగా ఉన్నారంటే, మత సంబంధమైనటువంటి వారికి ఫిలిస్తీయులు గుర్తుగా ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దే ఆర్ రిప్రజెంటింగ్ రిలీజియస్ సెక్ట్ ఆర్ రిలీజియస్ పీపుల్. అంటే దాని అర్థం ఏంటండి? మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు అని మీరు అడగవచ్చు. నేను మీతో ఇట్లా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగానండి. క్రైస్తవులు వేరు, క్రైస్తవత్వం వేరు. క్రిస్టియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిస్టియన్డమ్. మీకు అర్థమైందా? అర్థం కావట్లేదా? నిజంగా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షింపబడి ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంత్యోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరని అపోస్తల కార్యముల గ్రంథాలు మనం చదువుతున్నాం. క్రైస్తవుల లక్షణాలు క్రొత్త నిబంధనలు ఉన్నాయి. కానీ క్రైస్తవత్వం వేరు. క్రీస్తు ప్రభు వారి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులే. వాళ్ళు ఏ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా, ఎవరైనా కానీ అసలు మారు మనసు పొంది రక్షింపబడకుండా కూడా క్రైస్తవులుగా ఉండడానికి అవకాశం ఉందా లేదా? మీరు చెప్పండి. చర్చిలో పేరు రాసుకుంటే క్రైస్తవులు అవుతారా అవరా? పెళ్లికి ముందు బాప్తీసాలు తీసుకుంటే క్రైస్తవులు అవుతారా అవరా?
పాదిరి గారు సర్టిఫికేట్ ఇస్తే క్రైస్తవులు అవుతారా అవరా? అవుతారు. మా ఊరిలో, మీ ఊరిలో కూడా అవుతారని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరినీ దేవుని వాక్య ప్రకారంగా నిజమైన క్రైస్తవులు కాదు వీళ్ళు క్రైస్తవత్వంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు పండగలు చేసేవాళ్ళు. క్రిస్మస్ పండగ వీళ్ళది, న్యూ ఇయర్ పండగ కూడా వీళ్ళదే కదండి. కొత్త బట్టలు వీళ్ళవే, కొబ్బరికాయలు వీళ్ళవే. వీళ్ళని క్రైస్తవత్వం అంటాము, క్రైస్తవులు కాదు. ఈ క్రైస్తవత్వం అనేది ఇవాళ క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘానికి శత్రువులు. దేవుని వాక్యాన్ని బోధించి, దేవుని వాక్య సత్యాన్ని ప్రకటించి నేర్పించినటువంటి దైవజనులు వాళ్ళు ఎంతో శ్రమించడం ద్వారా ఇవాళ సంఘం ఏర్పడింది. యేసురత్నం అని చెప్పారు, హుబ్లీలో ఎంతోమంది దేవుని సేవకులు పరిచయం చేశారట. సైలస్ ఫాక్స్ గారు కూడా వచ్చారంట. ఇంకెంతమంది వచ్చారో నాకు తెలియదు. వాళ్ళందరూ వచ్చి శ్రమించి కష్టపడితే దేవుడు చేనులో పంటనిచ్చాడు. సమృద్ధి అయినటువంటి పంట చేతికొచ్చే సమయంలో ఎవరు వస్తున్నారు చెప్పండి? ఫిలిస్తీన్లు, మత సంబంధికులు అని నేను అంటున్నాను. క్రైస్తవత్వమే గొప్ప శత్రువు సంఘానికి. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇవాళ వాక్య సంపదను దోచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 5 సర్దారులు అంటే మనకున్నది 5 జ్ఞానేంద్రియాలు, అవునా కదండి? చెప్పండి. ఇవాళ మనకున్నటువంటి సెన్సెస్ అంటాం కదా, 5 సెన్సెస్. టచ్ ఒక సెన్స్ కదా, స్పర్శ, ముట్టుకోవాలి. అట్లానే టేస్ట్ కూడా ఒక సెన్స్, స్మెల్ ఒక సెన్స్, సైట్ మనం చూసేది కూడా ఒక సెన్స్, ఒక జ్ఞానేంద్రియం. అట్లానే హీరింగ్, వినడం కూడా ఒక సెన్స్. వినడం ద్వారా మనకి ఏం వినాలనుకుంటాం చెప్పండి? మీరు బాగా వినాలనుకునేది ఏంటి? మీరు బాగా మ్యూజిక్ వినాలనుకుంటారు, అవునా కదా? మ్యూజిక్ ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? సంఘాల్లో డామినేట్ చేస్తుంది. ఇవాళ కోట వేసుకొని టై కట్టుకొని వస్తే చూడటానికి బాగున్నాను అనుకోండి, మళ్ళీ రెండోసారి పిలుస్తారు, అవునా కదా? కాబట్టి ఇవాళ స్మెల్, టచ్ ఇవి డామినేట్ చేస్తున్నాయి. అంటే మత సంబంధికులు ఏం చేస్తున్నారు? సంఘాల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను దోచుకునేవారుగా ఉన్నారని మనం అట్లా పోలికగా మనం నేర్చుకోవచ్చు. దేవుని ప్రజల మీద గొప్ప దాడి జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చేలో నిండా పంట ఉన్నది, కానీ ఫిలిస్తీన్లు శ్రేష్టమైనటువంటి వస్తువులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా కంకార్డెన్స్ తీసుకొని బైబిల్ అంతా మనం కనుక తెరిచి చూస్తే చాలాసార్లు ఫిలిస్తీన్లు అటాక్ చేసినప్పుడల్లా శ్రేష్టమైన వాటిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఊరిని ఉదాహరణ చెప్తున్నాను. అబ్రహాము కదా, ప్రయాణంలో అబ్రహాముది అబీమెలకు గెరారు రాజు, ఫిలిస్తీయుడైనటువంటి గెరారు రాజు ఏం దోచుకున్నాడు అని అంటే అబ్రహాం భార్య అయినటువంటి శారాను దోచుకున్నాడు. అబ్రహాము దగ్గర ఉన్న మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఎవరంటే తన భార్య అయినటువంటి శారా అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లానే ఇస్సాకు కాలంలో ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారు? ఇస్సాకు త్రవ్వినటువంటి బావులను పూర్తి చేశారు. ఆ రోజుల్లో బావులు చాలా వాల్యుబుల్, నీళ్లు లేవు, అందుకని బావులు తవ్వే పని ఇస్సాకుది, బలిపీఠాలు కట్టే పని అబ్రహాముది, బావులు త్రవ్వే పని ఇస్సాకుది, స్తంభాలు నిలిపే పని యాకోబు గారిది. ఇస్సాకు పరిచర్యను మూసివేస్తున్నాడు సాతానుడు. ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులను అదంటే పూడ్చేటువంటి పనిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లనే 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారు? మందసాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఏమి ఎత్తుకెళ్ళిపోయారమ్మా? మందసాన్ని. దే టుక్ అవే ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఎక్కడైనా ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంటే మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్, శ్రేష్టమైనటువంటి వాటిని దోచుకునేటువంటి పని ఫిలిస్తీన్లు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చి పంట చేతికి వచ్చింది కదా, అలచందలు ఇంటికి పట్టుకెళ్దాం అనుకున్న సమయంలో ఫిలిస్తీన్లు వచ్చారు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను ఎదిరించలేకపోతున్నారు. కానీ ఒకడున్నాడు. ఎవరు లేరా? శత్రువుల చేతిలో నుండి మనల్ని కాపాడేవాడు ఎవడు లేడా అంటే ఒకడున్నాడు. ఆయన పేరేంటమ్మా? ఆయన పేరు షమ్మా. ఆయన ఏం చేశాడు చూడండి, 12వ వచనం. అప్పుడు అతడు ఆ చేని మధ్య నిలిచంట. ముందు ఈయన ఏం చేశాడు? నిలిచాడు. ఆ చేని మధ్యలో నిలిచాడు. అందరూ పారిపోతున్నారు, బట్ హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ స్టూడ్ అప్ కదండి. ఆ చేనులో నిలబడ్డాడు. పారిపోయిన వాడు కానే కాదు, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ పంటను మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని అడ్డుకున్నాడు. దేవుడు గొప్ప జయాన్ని షమ్మాకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. అమ్మా,
దీంట్లో మనం నేర్చుకునేటువంటి సంగతి ఏంటి? మనం పోరాడి దేవుని వాక్యము కదండి సంపద. ఇవాళ ఈ చేతికి వచ్చినటువంటి పంట ఏదో కాదు, ఈ చేతికి వచ్చినటువంటి పంట దేవుని వాక్యమే. సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యం, వాక్య సిద్ధాంతాలు మనం నేర్చుకున్నామంటే అది పూర్వీకుల శ్రమ. దేవుని వాక్యాన్ని త్రవ్వి సంగతులు మనకు నేర్పించారు. ఆదివారం ఇట్లా ఆరాధన చేయండి కదండి, స్త్రీలు ఇలాగా తల మీద ముసుకేసుకోండి అని చెప్పింది ఎవరమ్మా మనకి? ఎవరు చెప్పారు? పూర్వీకులు దేవుని వాక్యాన్ని త్రవ్వి మనకు బోధించగా మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు, పూర్వీకులు నేర్పించగా బోధించగా మనం నేర్చుకున్నాం. ఇవాళ సిద్ధాంతం అంటాము, ప్రీసెప్ట్స్ అంటే సిద్ధాంతాలు, దేవుని చట్టము, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క సేవకులు మనకు బోధించగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? శత్రువుల బారిన ఆ యొక్క సమృద్ధి పడకుండా మనం ఏం చేయాలా? ఇప్పుడు ఆ పంటను కాపాడుకోవాలి. శత్రువు చేతిలో చిక్కుకొని శత్రువులంటే భయపడి పారిపోవడం కాదు, వాక్య సిద్ధాంతం కోసం పౌరుషం కలిగి నిలబడేటువంటి షమ్మాలు కావాలి. ఇవాళ వాక్యము ఇలాగ ఉన్నదా లేదా పరిశీలన చేసుకొని వాక్య సమృద్ధిని కాపాడుకునేటువంటి వారినిగా దేవుడు మనల్ని చేస్తున్నాడని మనం నేర్చుకోండి. చాలాసార్లు భయపడతాం కదా. దావీదు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతుతో యుద్ధం చేస్తున్నాడు. ఇందా చదివాం కదా, గొప్ప గొలియాతు. కానీ దావీదుకు దేవుడు విజయం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఆ గొలియాతుతో యుద్ధం చేసేదానికి ముందు దావీదు ఏం చేస్తున్నాడంటే ఏలా లోయలోకి వెళ్ళాడు. ఆ ఏలా లోయలో 5 నున్నటి రాళ్ళు ఏరుకొని మళ్ళీ పైకి వచ్చి గొలియాతుతో యుద్ధం చేస్తున్నాడు. నేను యెహోవా నామమున యుద్ధం చేస్తున్నాను అన్నాడు. ఎవరి నామమున యుద్ధం? యెహోవా నామమున యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీయుని చేతిలో దేవుడు దావీదుకు గొప్ప జయం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సమయం లేదు వచనాలు చూపించడానికి. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎట్లా యుద్ధం చేశాడు ఫిలిస్తీయుల మీద? దేవుని ఆత్మ సహాయముతో యుద్ధం చేశాడు. ఎట్లా యుద్ధం చేశాడు? దేవుని ఆత్మ సహాయముతో యుద్ధం చేశాడు సంసోను. ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది శత్రువులను కొట్టి చంపాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం సంసోనికి? ఎక్కడి నుండి వచ్చిందమ్మా? శనగలు తింటే వచ్చిందా? కోడిగుడ్డు తింటే వచ్చిందా? చెప్పండి. ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారానే గొప్ప యుద్ధము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదైతే యెహోవా నామమున యుద్ధం చేశాడు. సంసోను అయితే దేవుని యొక్క ఆత్మ సహాయముతోనే యుద్ధం చేశాడు. ఇక్కడ షమ్మా, దేవుడు నాతో ఉన్నాడు, ఇవాళ ఆయన నా పక్షంగా పోరాడగలవాడని ధైర్యంతో అందరూ పారిపోతుంటే ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిస్తీయులను ఎదుర్కొండగా దేవుడు గొప్ప విజయాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కాపాడుకోవాల్సింది ఏంటి? మనం పోరాడాల్సింది దేనికోసం అంటే వాక్య సంపద కోసం, సిద్ధాంతం కోసం. ఇవాళ నిలబడే వాళ్ళు కావాలి. అందరూ మా ఊర్లో అన్ని చర్చిలు వాళ్ళు ఇలాగే చేస్తారండి. ఏం చేస్తారండి? మా ఊర్లో అన్ని చర్చిలు ఇలాగే చేస్తారు కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తామండి. అందరూ కొవ్వొత్తులు వెలిగి చేతులు పట్టుకుంటాం, మేము కూడా కొవ్వొత్తులు పట్టుకుంటామండి. అందరూ ఫలాని పని చేస్తున్నారండి అంటే అది వాక్యానికి విరుద్ధమైనటువంటిది. వాక్యం కొరకు పోరాడి ఎదురుదాడి చేసి ఇవాళ వాక్య సంపదను మనకు దయచేసినటువంటి పూర్వీకుల శ్రమను ఇవాళ శత్రువు చేతిలో పెడితే అది ఘోరమైనటువంటి అవమానం. ఇవాళ దేవుని యొక్క వాక్య సిద్ధాంతం కొరకు మనం పోరాడాల్సిన వారంగా ఉంటున్నామని మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. పరమగీతముల గ్రంథం, సాంగ్ ఆఫ్ సాలమన్స్, పరమగీతములు 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. 7 and 8 verses of chapter 3. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. చాలు, సరిపోతుంది కదండి. ఎంతమంది అంటమ్మా? 60 మంది శూరులు. ఎవరు వీళ్ళు? సొలొమోను చుట్టూ ఉన్నవారు. సొలొమోను కాపలా కాస్తున్నారు, బాడీ గార్డ్స్ ఫర్ కింగ్ సాలమన్. ఎంతమంది? 60 మంది. ఎంతమంది అమ్మా? మీరు అడిగితే జవాబు చెప్పాలి. 60 మంది శూరులు.
వీళ్ళందరి చేతుల్లో ఏమున్నాయి? వీళ్ళందరి చేతిలో కత్తులు ఉన్నాయి. వీళ్ళు రాత్రి తమ రాజుని కాపాడుకుంటున్నారు. ఎవరిని కాపాడుకుంటున్నారు? సొలొమోను పల్లకిలో ఎవరున్నారు? సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను. ఆ సొలొమోను రాజు, తమ రాజును, నేను అంటున్నాను, తమ రక్షకుణ్ణి కాపాడుకుంటున్నటువంటి సైనికులు. ఎవరు వీళ్ళు? 60 మంది శూరులు. 60 మంది. 60 అనేటువంటి సంఖ్య దేవుని వాక్యంలో ఇంకెక్కడెక్కడ కనబడుతుంది? ప్రత్యక్షపు గుడారము వెలుపల ఆవరణము కదండి. ప్రత్యక్షపు గుడారం ఉంది కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, 3 భాగాలు ఉన్నాయి దేవుని మందిరంలో. ఈ ఆవరణంలో ఉన్నటువంటి కదండి స్తంభాలు ఎన్నంటే 60. ఎన్నమ్మా? 60. 10 తూర్పు, 10 వెడల్పు, ఉత్తర దక్షిణాల్లో 20. మొత్తం ఎన్ని ఉన్నాయి? 60 స్తంభాల మీద కట్టబడింది. 60 పిల్లర్స్ మీద కట్టబడింది ఆవరణం. ఔటర్ బౌండరీ వాల్ ఆఫ్ ద ట్యాబర్నాకల్ అని మనం వాక్యంలో చదువుతాం. సరే, ఊరిని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ 60 మంది శూరులు వీరేం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు తమ రాజును కాపాడుకుంటున్నారు. దే వర్ డిఫెండింగ్ దేర్ కింగ్. ఇవాళ మనము మన రాజుని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేంటి? మన రాజు మనల్ని కాపాడేవాడే కదా, మన రాజుని మనం ఎలా కాపాడుతాం అని మీరు అంటున్నారేమో. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవాళ రాజు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన వ్యక్తిత్వంను గూర్చినటువంటి బోధన మనం కాపాడాలి. ఉదాహరణకి క్రీస్తు ప్రభువారి యొక్క జన్మ. ఆయన కన్యక గర్భమున జన్మించాడు. ఇది వాస్తవం, ఇది ఒక సత్యం. క్రీస్తు ప్రభువారు పుట్టకముందే ఉన్నాడా? క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందే ఉన్నవాడు, అవునా కదా? ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. క్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన నిత్యుడగు దేవుని కుమారుడు. ఈజ్ ఎటర్నల్ సన్ ఆఫ్ గాడ్ అనేది ఆయన గూర్చినటువంటి డాక్ట్రిన్, సంగతి, సత్యము. అట్లనే క్రీస్తు ప్రభువారు యొక్క జన్మ, కన్యక జన్మ, వర్జిన్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన ఈ లోకం నుండి ఆయన చేసినటువంటి బోధలు, పరలోక సంబంధమైన బోధలు ఆయన చేశారు. ఆయన చేసినటువంటి అద్భుతాలు ఇవాళ సువార్తల్లో రాయబడినాయి. ఆయన పరిశుద్ధత సువార్తలో దేవుని వాక్యంలో రాయబడింది. పాత నిబంధనలో క్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నాడు, కొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నాడు. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము, యేసుక్రీస్తు శిలువలో చనిపోలేదని చాలామంది వాదించే వాళ్ళు ఉన్నారు. మెస్సియా క్రీస్తు ప్రభువారే. మెస్సియా అంటే క్రీస్తు ప్రభువారే. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవక్త చెప్పిన మెస్సియా ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, యేసుక్రీస్తు చావును జయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు అందరూ చూస్తుండగా మేఘం మీద ఆరోహణుడై పరలోకానికి ఎక్కిపోయాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని మందిరములో ఆయన ప్రవేశించి అక్కడ ఆయన మనందరి కోసం ఆయన యాజకత్వం చేస్తున్నాడు. ఆయన అక్కడి నుండి తిరిగి ఆయన సంఘం కొరకు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు 2 దఫాలుగా వస్తాడు. తిన్నగా భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన ముందు ఆయన మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని ఆయన కొనిపోతాడు. అక్కడ క్రీస్తు న్యాయపీఠము, ఇందాక ఉదయకాలం మనం విన్నాం, ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అక్కడ జరుగుతుంది. కింద భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం. ఆ తర్వాత ఆయన పరివారంతో క్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద ఆయన కాలు మోపుతాడు. 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఆయన పరిపాలిస్తాడు. ఆ తర్వాత యుగయుగాలు ఉండేటువంటి రాజ్యంలోనికి ఆయన పరివారాన్ని ఆయన తీసుకొని పోతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ క్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సంగతులు మనం తెలుసుకొని క్రీస్తు ప్రభువారు గూర్చినటువంటి సంగతులను బోధించే విషయంలో మనం గొప్ప పోరాటము చేయాలి. క్రీస్తు ప్రభువారు భారతదేశానికి వచ్చి ఇక్కడ హిమాలయాల్లో తపస్సు చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సంగతులను నేర్చుకొని అక్కడికి వెళ్ళి బోధించాడని కొంతమంది చెప్తున్నారు. ఎక్కడికి వచ్చాడంట యేసు ప్రభు? హిమాలయాలకు వచ్చి అక్కడ తపస్సు చేసి ఇక్కడ సంగతులన్నీ నేర్చుకొని అక్కడ వెళ్తున్నాడు. మా హాస్పిటల్ చెప్తున్నారు నాకు క్రిస్మస్ టైం. అప్పుడు నేను అన్నాను, ఇవాళ మనము ఎక్కడ పుడతామో మనం పుట్టకముందు మనకు తెలుసా అని అడిగా కదండి. మనం ఎక్కడ పుడతామో మనం పుట్టకముందు మనకు తెలుసా? మనకు తెలియదు కదా. మీరు ఆంధ్రాలో ఉంటారా, హుబ్లీలో ఉంటారా మీకు తెలుసా? ముందే మీకు తెలియదు కదా. ఇప్పుడు హుబ్లీ వచ్చి మేము 30 ఏళ్ళు అయిందండి, 40 ఏళ్ళు అయిందని మీరు అంటున్నారు, కానీ మీరు రాకముందు మీరు హుబ్లీలో 40 ఏళ్ళు ఉంటారని మీకు తెలుసా? బెల్గాంలో మార్క్ అన్న ఉన్నాడు, వారం రోజులు ఉండటానికి వెళ్ళాడంట బెల్గాం. వారం రోజులు ఉండటానికి వెళ్ళి ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాడంట. ఎంత ఆశ్చర్యం అండి. మనం పుట్టక ముందు మనం ఎక్కడ పుడతాం, ఎవరికి పుడతాం?
నేను ఎక్కడ ఉద్యోగం చేస్తానో నాకు తెలియదు. నేను ట్రైబల్ ఏరియాకి మిషనరీగా వెళ్దాం అనుకొని ఇప్పుడు ఎర్రగొండపాలెంలో మెడికల్ సూపరింటెండెంట్ అయ్యాను. మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. యేసు ప్రభు పట్ల అయితే అలా కాదండి. ఆయన ఎక్కడ పుడతాడో ముందే చెప్పబడింది, ఎవరికి పుడతాడో ముందే చెప్పబడింది, ఆయన ఎలా జీవిస్తాడో ముందే చెప్పబడింది, ఆయన మరణము ఆయన పునరుద్ధానాలు ముందే చెప్పబడినాయి. ప్రవచనాల సారమే క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం. ఇవాళ క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకొని, ఆయనను గురించి మనం తెలుసుకొని, ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించాలి, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. డిఫెండింగ్ ద సేవియర్ అంటే దాని అర్థం అది. రక్షకుని కొరకు పోరాటం చేయడం అంటే దాని అర్థం అది. అమ్మ, మొత్తం ఎన్ని విషయాలు చెప్పాను? నేను ఇందాక చెప్పాను నా ట్రైన్ టైం అయిపోతుందని కదండి. మీరు కూడా చాలా దూరం వెళ్ళాలి కదా. ఒక వాక్యం మనం చదువుకొని తర్వాత మనం ముగింపు చేసుకుందాం. క్రొత్త నిబంధనలో యూదాపత్రిక 3వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యూదాపత్రిక 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఇవాళ మనకు అప్పగింపబడినటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థం కొరకు మనం పోరాటం చేయాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గం మత మార్గం కాదు, మతం కాదు. ఇది విశ్వాస మార్గం. ఏ మార్గం అమ్మా? విశ్వాస మార్గం. విశ్వాసము అంటే దాని అర్థం ఏంటి? దేవుని గూర్చినటువంటి సంగతులు అన్నీ కలిపితే అది విశ్వాసం అమ్మా. విశ్వాసం అంటే గుడ్డి నమ్మకం కాదు. ఒకసారి బస్సులో వెళ్తుంటే ఒక ఆయనకి సువార్త చెప్తున్నా. అంత విన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, అప్పుడు నేను చాలా చిన్నవాడిని, నేను మెడికల్ స్టూడెంట్ని. ఆయన అన్నాడు, డాక్టర్ గారు మీరు ఏమైనా చెప్పండి, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయనే మాకు దేవుడు అండి అన్నాడు. ఏమన్నాడు? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మాకు దేవుడు అండి. మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది అన్నాడు. మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. నువ్వు గట్టిగా నమ్మితే దేవుడు అయ్యాడా? దేవుడు కాబట్టి నువ్వు నమ్మావా అని అడిగాను. మీకు అర్థమైందా? ఒకళ్ళ నమ్మకాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుడు అవడో. ఇప్పుడు అక్కడ రాగానే కుర్చీ వేశారు, ఆ కుర్చీలో కూర్చోాలంటే నాకు చాలా భయం. ఎందుకు? ఏడ కాలిరి కింద పడతాను అని భయం. అసలుకే ఊరు హుబ్లీ వచ్చాను, అందరి ముందు కింద పడితే ఇంకా నా బరువు ఏం కావాలని 1-2 సార్లు చూసుకొని ఆ కుర్చీలో కూర్చున్నాను. ఒకవేళ 2 కుర్చీలు వేస్తే నాలాంటి వాళ్ళకి మంచిది, అవునా కదా చెప్పండి? అప్పుడు కింద పడకుండా ఉంటాం. ఇవాళ ఆ కుర్చీ నన్ను మోయగలదని నేను నిర్ధారించుకొని కూర్చున్న నా బరువంతా వేసి విశ్రాంతి తీసుకుంటే నాకు విశ్రాంతి దొరికింది. కానీ నా నమ్మకాన్ని బట్టి ఆ కుర్చీ నన్ను మోసిందంటే వాళ్ళని ఏమంటాం చెప్పండి? ఇంకోసారి స్కూల్కి వెళ్ళండి అంటాం, అవునా కదా? నీ నమ్మకాన్ని బట్టి యేసు ప్రభు దేవుడు కాలేదమ్మా. ఆయన దేవుడు కాబట్టి, ఆయన చచ్చి తిరిగి లేచిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు. మనందరి కొరకు కలవరిలో ప్రాయశ్చిత్త బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఆత్మరూపిగా ఉన్నటువంటి అనంతుడైన దేవుడు శరీరము దాల్చి లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీకు బదులు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడు. ఆయన రక్తదారులు నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. ఆయన శరణు వచ్చి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించే సమర్థుడు కాబట్టి ఆయన యందు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి విశ్వాసం అంటే అర్థం ఏంటమ్మా? విశ్వాసం అంటే ఏంటి అర్థం? విశ్వాసం అంటే నమ్మకం కాదు. బాగా గట్టిగా నమ్మండి, అప్పుడు విశ్వాసం చాలదండి, అంతటిదే. నమ్మటం అనేది నీ మైండ్కి సంబంధించింది. విశ్వాసం అనేటువంటి దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఆ కుర్చీ నన్ను మోయగలదు, కుర్చీ యొక్క సామర్థ్యం నంబర్ 1. నంబర్ 2, సామర్థ్యం గల ఆ కుర్చీ మీద నా బరువంతా వేసి కాళ్ళు పైకి పెట్టుకొని విశ్రాంతి తీసుకోవటం. చూసారా? 2 ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుని గురించినటువంటి సంగతులన్నీ మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు ప్రభు వారిని గురించిన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఆయన సంగతులు నేర్పిస్తున్నాడు. దీన్ని బోధ అంటాం. ఏమంటామమ్మా? బోధ అంటాం. ధర్మశాస్త్రము, చట్టము, ప్రమాణం, ఇవన్నీ దేవుడు మనకు దయచేశాడు. ఆయన వాక్యం ద్వారానే దయచేశాడు. 4 సువార్తలు, ఆ సువార్తల వెనకాల ఏమున్నాయి? పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలన్నిటిలో కూడా
క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతాలు దేవుడు మనకు నేర్పించాడు. ఆ తర్వాత చివరిలో ప్రకటన గ్రంథం వచ్చేసింది. వాక్యం సంపూర్ణంగా ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇంకా దీనికి నువ్వేం కలపాల్సిన అవసరము లేనే లేదు. దీంట్లో నుండి ఏమి తీసేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం సంపూర్ణంగా మన చేతిలో ఉండగా ఇప్పుడు ఈ వాక్యం కొరకు దేవుడు మనకు నేర్పించినటువంటి ఆయన బోధ కోసం మనం ఏం చేయాలా? పోరాటము. ఇది అతి శ్రేష్టమైన పదార్థంగా దేవుడు మనకు దయచేశాడు. హక్కుల కోసం పోరాటం, పిల్లల కోసం పోరాటం, సరిహద్దుల కోసం పోరాటం కాదు. దేనికోసం పోరాటం చేయాలో ఈ 2 సెషన్స్లో 5 సంగతులు మనం నేర్చుకున్నాం. ఒకసారి నెంబర్ వేసుకుందాం. ఫస్ట్ కదండి, అబ్రహాము జీవితంలో నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఇవాళ మన అర్పణను మనం కాపాడుకోవాలి అని చెప్పాను. ఏం కాపాడుకోవాలా? మన అర్పణ. మనం ఆరాధికులం. మన ఆరాధన ఎలాగున్నది? ఆత్మ సంబంధంగా ఉన్నదా, లేకపోతే వేషధారణతో కూడినటువంటి ఆరాధన మనం చేస్తున్నామా? హృదయాంతరంగాల నుండి ఆరాధన వస్తుందా, పెదవుల ఆరాధనే వస్తుందా అనేది ఫస్ట్ పాయింట్గా మనం గుర్తు చేసుకున్నాం. రెండోది, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఫినెహాస్ ఏం చేశాడు? పాపము చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయుడు ఆ మిద్యాను స్త్రీని ఒక్క పోటుతోనే కడుపులో రుచి ఈటను, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి తెగులును ఆపివేశాడు. ఆ ఈట దేవుని వాక్యానికి పోలిక. దట్ షార్ప్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన శాంక్టిటీని మనం డిఫెండ్ చేసుకోవాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి అని మనం నేర్చుకున్నాం. మూడవది, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో నుండి మనం ఏం నేర్చుకున్నాం? దావీదు తన గొర్రెల కోసం పోరాటం చేసేవాడు. వి నీడ్ టు డిఫెండ్ ద షీప్. ఇవాళ సంఘము కోసం పోరాటం చేయాలా? విశ్వాసులను కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే, ఏమయ్యా మీ సంఘం ఎలాగుందంటే, ఒకవేళ వాళ్ళలో జీవం ఉంటే అదే కనబడిద్దిలేండి అంటారు. ఏమంటారండి? ఒకవేళ జీవం ఉంటే అదే కనబడిద్దిలే అంట. ఇఫ్ దేర్ ఈజ్ లైఫ్ ఇట్ విల్ షో అప్ అంటారు. అవునా కదా? జీవం అంటే కనబడిద్దిలే అనేటువంటి సేవకుల్లాగా కాదు. ఇవాళ మనం ప్రభుని ప్రేమించే వారమైతే ఏం చేయాలి చెప్పండి? సంఘము కొరకు ప్రయాసపడాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘం కోసం పోరాడాలి, కొత్తగా వస్తున్న విశ్వాసాలను పరామర్శించాలి, గృహదర్శనాలు చేయాలి. అమ్మా నువ్వు కూడా కాపరివే, బాబు నువ్వు కూడా కాపరివే. వీఆర్ ఆల్ షెపర్డ్స్, వీఆర్ ఆల్ ఎవాంజలిస్ట్, వీఆర్ ఆల్ టీచర్స్. దేవునికి ఇచ్చినటువంటి కృపావరాలను బట్టి ప్రభు కొరకు, ఆయన సంఘం కొరకు నువ్వు నేను జీవించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నాలుగోది, షమ్మా ఏం చేస్తున్నాడండి? చేలో పంటను కాపాడుతున్నాడు. అలచందల పంట సమృద్ధిగా దేవుడు ఇస్తే, ఫిలిస్తీయుడు ఎవరికి గుర్తని చెప్పాను? మత సంబంధీకులకు గుర్తని చెప్పాను. ఫిలిస్టైన్స్ ఆర్ సింబాలిక్ టు ద క్రిస్టియన్డమ్. క్రైస్తవ మత సంబంధీకులు వీళ్ళు ఏం చేస్తున్నారు? పేర్లు మార్చేస్తారండి. ఏం చేస్తారండి? పేర్లు మార్చేస్తారు. ఇది చాలా బాధ. చర్చ్ 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 అంటే ఉదయం చెప్పాను కదా. చర్చ్ అంటే ఏంటి అసలు? చర్చ్ అంటే అర్థం ఏంటమ్మా? చర్చ్ అంటే హాల్. ఆ చర్చ్ అంటే హాల్ కాదు. ఇది హాల్ మాత్రం. చర్చ్ గ్యాదర్ అయ్యే హాల్ ఇది. చర్చ్ అంటే దేవుని సంఘం. దేవుని సంఘం అనగా జీవం గల దేవుని మందిరం అని తిమోతి పత్రికలో మనం డెఫినేషన్ చూస్తున్నాం. పేర్లన్నీ మారిపోయినాయి. బిషప్ అంటే ఎవరు? బిషప్ అంటే ఎవరమ్మా? ఏమన్నా మాకేం తెలుసు, మీరు చెప్తే కానీ మాకు తెలియదు అన్నట్టు చూస్తుంది ఈ అమ్మాయి. బిషప్ అంటే ఎవరు? సంఘ పెద్దలే బిషప్స్. ఎల్డర్స్ అన్నా, బిషప్స్ అన్నా, ఓవర్సీయర్స్ అన్నా వీళ్ళంతా సినానిమ్స్ ఇవన్నీ. సంఘ పెద్దలన్నా, పై విచారణకర్తలన్నా. బిషప్ అంటే అధ్యక్షుడు అని అర్థం, డైరెక్టర్ అని కూడా అనొచ్చు. కానీ ఇప్పుడు మార్చేశారు. 100 మంది సంఘాలకి 100 చర్చీలకి ఒక నాయకుడైతే ఆయన బిషప్ అని, అట్లాగా అన్ని పేర్లు మార్చేస్తున్నారు. చూసారా? ఇవాళ ప్రభు పిల్లలు ఆదివారము ప్రభు బల దగ్గరికి వచ్చి చాలా సింపుల్గా అందరూ కూడి వచ్చి కలని ప్రేమతో యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించేటువంటి గుంపులుగా దేవుడు చేశాడు. ఈ క్రమాన్ని తీసివేసి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతుల్లో ఇవాళ చర్చలను తీసుకుని వస్తున్నారు. మత సంబంధికులు ఏం చేస్తున్నారు? దేవుని వాక్య సిద్ధాంతాన్ని దోచుకునేటువంటి పనిలో ఉన్నారు. పూర్వీకులు కష్టపడితే వాళ్ళ సంఘాలు ఏర్పడినాయి. పూర్వీకులు శ్రమిస్తే దేవుడు ఆయన వాక్యాన్ని మనకు దయచేశాడు. వాక్య సిద్ధాంతం కొరకు మనం పోరాడాలని 4వదిగా మనం చూసాం. 5వదిగా ఏం చూసాం? 60 మంది శూరులు, సొలొమోను పల్లకిని కాపలా కాస్తున్న శూరులు. ఇవాళ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం, ఆయన్ను గూర్చినటువంటి సంగతులు క్రిస్టాలజీ అంటారు. ఏమంటారమ్మా? క్రిస్టాలజీ. ద స్టడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టాలజీ. మీకు వచ్చా?
ఈ సైన్స్ కదండి, ఈ సబ్జెక్ట్ ఎప్పుడైనా మీరు నేర్చుకున్నారా? క్రిస్టాలజీ, ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో కదండి, క్రిస్టాలజీ, క్రీస్తు ప్రభువారిని గురించిన సంగతులు మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ఆ సంగతుల గురించి మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. వీ నీడ్ టు డిఫెండ్ ద సేవియర్. ఇవాళ యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడని, యేసుక్రీస్తుకి మళ్ళీ పెళ్ళయిందని ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ యూట్యూబుల్లో, ఆన్లైన్లో. ఇవాళ వాక్యం నీకు నాకు తెలిస్తే కదా అసలు వాక్యం కోసం మనం పోరాడగలిగింది. క్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకుంటే కదా ఆయన కోసము సాక్షిగా జీవించగలిగేది. ఆయన కూర్చున్నటువంటి బోధ నీకు తెలిస్తే కదా నువ్వు శ్రమించి ఆ సంగతులు నేర్చుకొని నువ్వు తర్బీదైతేనే కదా నువ్వు ఆ వాక్య సత్యాల కోసం నువ్వు పోరాడగలిగేది. ఒకవేళ నువ్వు ఆ విధంగా లేకపోతే ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, యూ నీడ్ టు డిఫెండ్ ద సేవియర్. ఇవాళ క్రీస్తు ప్రభువారిని కూర్చున్న సంగతులు నువ్వు నేర్చుకోవాలి ప్రారంభంలో మొట్టమొదటిగా. ఆ తర్వాత వాక్య సిద్ధాంతం కొరకు, ఆయన గుణగణాల కొరకు, ఆయన లక్షణాల నిమిత్తం ఈ లోకంలో నువ్వు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. క్రీస్తు ప్రభువారినిగా నేను నిలబడతాను, ఆయన కొరకు నేను పోరాడతాను, ఆయన నాకు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పదార్థాన్ని నేను కాపాడుతానని అప్పగించుకొని మనం ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. ప్రార్థన. దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, ఆయనకే స్తుతి చెల్లించుట, ఆయనకే స్తుతి చెల్లించుట, ఆయనకే స్తుతి చెల్లించుట, ఆయనకే స్తుతి చెల్లించుట. దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, ప్రేమతో ప్రియ యేసు ప్రాణము నీకిచ్చే, ప్రియ యేసుకు నీవు ప్రేమతో ఏమెత్తువు, ప్రియ యేసుకు నీవు ప్రేమతో ఏమెత్తువు. దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే. ప్రియ తమ్ముడు, చెల్లి, ఉదయకాలం నుండి ఇప్పుడు దాకా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాను. దేవుని వాక్యం ద్వారా నువ్వు ప్రేరేపించబడినట్లయితే దేవుని వాక్యానికి ప్రతిస్పందించడం ఎంతో మేలు. వాక్యం విని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఇద్దరు దాసుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షింపబడకపోతే, ప్రభు నీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, బాల్య దినాల్లోనే నేను ప్రభుని నా స్వంత రక్షకునిగా నేను అంగీకరించాను. ఒకవేళ నీకేమైనా అనుమానాలు ఉంటే మేము ఇక్కడే ఉంటాం, మీరు ముందుకు రావచ్చు. అన్న, నేను ప్రభుని నమ్ముకుంటాను, అంకుల్ నేను ప్రభుని నమ్ముకుంటాను, ఈరోజు సాయంకాలం నేను ఒక తీర్మానం చేసుకుని వెళ్తాను అన్ని ప్రేరేపణ కలిగితే మీరు ముందుకు రండి. ఒకవేళ నువ్వు రక్షింపబడి కూడా నువ్వు బ్యాక్ స్లైడన్ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు వెనక జారిపోతే, నువ్వు సంఘానికి రావడం లేదు, ఆరాధనలో నీకు పాలు లేదు, రొట్టె విరిచేటువంటి కూడిక నువ్వు రావడం లేదు, నువ్వు ఇంకా దూరంగానే ఉన్నట్లయితే, ఒకవేళ అలాంటి వారు కూడా తిరిగి మధ్యాహ్నం వేళ ప్రభు దగ్గరికి తిరిగి రావచ్చు, సంధి చేసుకోవచ్చు. ఇంకా వాక్యం ద్వారా అనేక కోణాల్లో ప్రభు మాట్లాడి ఉండగా ఇవాళ వాక్య సత్యం కొరకు పోరాడడానికి, ఇవాళ ఆయన సంగతులను గూర్చి మనము ప్రాముఖ్యతనించి మనము వాటిని కాపాడేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు యూదాపత్రిక ద్వారా మాట్లాడి ఉండగా, ఏ విషయాల్లో దేవుని ఆత్మ ద్వారా మనం గద్దించబడుతున్నామో ఆ విషయాల్లో సరి చేసుకొని ప్రభు కొరకు మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడగు మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. హుబ్లీ మహాపట్నములో మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘము కొరకు, మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొరకు మీకు స్తోత్రములు. మీ సేవకులైన వారిని పంపారు, వారిని మీ ఆత్మశక్తితో నింపారు, మీ ప్రణాళిక చొప్పున మీ కార్యాలు జరిగించారు. మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ ప్రత్యేకపరిచారు. ఆంధ్ర నుండి ఇంకా అనేక ప్రాంతాల నుండి వలసలు వచ్చిన వారిని కూడా మీరు సమకూర్చి శ్రేష్టమైనటువంటి సంఘాలు ఈ పట్టణంలో మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రములు నాయన. ఈ చివరి దినాలలో ప్రభువా, ఒక నూతన తరము చిన్నపిల్లలు, యవనస్తులు ఇంకా అనేకులు కూడి వస్తుండగా వారికి తిరిగి మీ వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి మీరు ఇష్టపడుతున్నందుకై మీకు స్తోత్రములు. ఈ దినం ప్రభువా, ఈ వన్ డే రిట్రీట్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీని మీరు దీవించండి, ఆశీర్వదించండి.
మందిరం లేకుండా ఉన్నారు. ప్రభా మీ చిత్తం అయితే మంచి మందిరాన్ని ఇవ్వండి, వారిని బలపరచండి. ఈ దినం కూడికను జయప్రదం చేశారు, స్తోత్రములు. మీ దాసు యేసురత్నాన్ని వారి కుటుంబాన్ని దీవించండి ఆయన. అట్లానే సమీపం నుండి దూరం నుండి వచ్చిన మీ పిల్లలైన వారందరి కొరకు స్తోత్రాలు. స్థానిక సంఘాల కొరకు, బెల్గాంలో సంఘాల కొరకు జేబీ పాలనను తీసుకుని వచ్చారు, మీకు ఎంతో స్తోత్రములు. ఆయన సంఘాన్ని, కుటుంబాన్ని దీవించండి. ఇంకా దగ్గర నుండి దూరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను మీరు దీవించండి, యవనస్తులను దీవించండి. ప్రయాసపడిన ప్రతి వారికి ప్రతిఫలం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా మీ దాసులు రాజు మాథ్యూస్ గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. యాక్సెప్ట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ దాసునైన కుటుంబాన్ని దీవించండి. తన ప్రియ భార్యను మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు. విడవబడిన మీ దాసుని ఆయన కుటుంబాన్ని, కుమారులను, కుమార్తెను, వారి కుటుంబాలను, మనవళ్లను, మనవరాళ్లను కూడా మీరు దీవించండి. యాక్సెప్ట్ మినిస్ట్రీస్ని ఇంకనూ ఆశీర్వదించండి. అనేకులు ప్రయోజనకరంగా ఉండడానికి కృప చూపండి. ప్రభువా ఈ మధ్యాహ్నం అత్యల్పడిన నన్ను కూడా మీ పిల్లలతో చేర్చినందుకై మీకు స్తోత్రములు. మీరు చేసిన మేలు, ఉపకారాలు, మహోపకారాలు అన్నిటికై కోట్ల కొలదిగా వందనాలు, స్తుతులు సమర్పిస్తుండగా మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో ఫలింపచేయమని మా రక్షకుడును యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునే స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.